ఓం నమో భగవతే వాసుదేవాయ. భూమిపై అధర్మం పెరిగిపోయింది. మధుర నగరం కంసుని అరాచకాలతో అట్టుడికిపోతోంది. అహంకారానికి మారుపేరైన కంసుడు తన సోదరి దేవకిని, ఆమె భర్త వసుదేవుడిని బందీలుగా చేసి చెరసాలలో ఉంచాడు. దేవకి గర్భంలో పుట్టిన 7వ బిడ్డ రోహిణి గర్భంలోకి చేరడం, కంసుని భయం మరింత పెరగడం ఇదంతా దైవలీల. చివరకు ఆ అదృష్ట దినం రానే వచ్చింది. ఆకాశవాణి పలికినట్లు దేవకి 8వ గర్భం ధరించింది. మధుర నగరం మొత్తం చీకటిలో ఉంది. కంసుడు రాత్రింబవళ్ళు భయంతో పహారా కాస్తున్నాడు. కాని భగవంతుడు రావడానికి సమయం ఆసన్నమైంది. చెరసాల తలుపులు వాటంతటావే తెరుచుకుంటున్నాయి. కాపలాదారులు నిద్రలోకి జారుకున్నారు. ప్రకృతి గర్జిస్తోంది. వర్షం కురుస్తోంది. దేవకి వసుదేవుల కళ్ల ముందు ఒక దివ్యమైన కాంతి పుంజం ఆవిర్భవించింది. శంకు, చక్ర, గద, పద్మధారి అయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యాడు. అంతటి విష్ణుమూర్తి ఒక్కసారిగా చిన్నారి శిశువుగా ఎందుకు మారాడు? కంసుడి కళ్ళు గప్పి ఆ బిడ్డను గోకులంలోకి ఎలా చేర్చారు? తర్వాతి ఎపిసోడ్లో కృష్ణుని జననం, గోకుల ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఈ అద్భుతమైన భాగవత ఘట్టాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు షేర్ చేయండి.